దృష్టి ప్రభావం ఉండే అవకాశం ఉంటుందండి. ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క ఆడవాళ్ళకి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అండి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఖచ్చితంగా శుక్రుడు ఎప్పుడైతే వీళ్ళకి 6వ స్థానానికి అధిపతి అవుతాడో, ఖచ్చితంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, సంతాన సంబంధించిన ఇబ్బందులు అవ్వచ్చు, సంతానానికి ఇబ్బంది పెట్టేటువంటి థైరాయిడ్ అవ్వచ్చు, పీసీఓడి, పీసీఓఎస్ ఖచ్చితంగా ఈ ధనస్సు రాశి స్త్రీలకు ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వాళ్ళ ముఖ వర్చస్సు తగ్గిస్తుంది. అయితే లావుగా అయిపోతారు లేదా సన్నగా పీలగా అయిపోతారు. బాగా గమనించండి. మీకు ఈ సింప్టమ్స్ కనిపిస్తున్నాయంటే అది నరదృష్టి యొక్క ప్రభావము. మీరు ఆనందంగా ఉండలేరు. యాక్టివ్‌గా పని చేయలేరు. ఎక్కడో లోపల శరీరంలో తెలియని ఒక వెలితి, బాధ, అనారోగ్యం కనబడుతూ ఉంటుంది. బయటికి చెప్పలేరు. చెప్పరు కూడా. జనరల్‌గానే వీళ్ళు డ్యూటీ మైండెడ్ పీపుల్ కాబట్టి. సో, ఇక్కడ ధనుస్సు రాశి స్త్రీల కనుక మనం తీస్తే అండి, ఎప్పుడైతే ఈ యొక్క బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయో, సంతాన దృష్టి యొక్క ప్రభావం వల్ల కలుగుతాయండి. వీళ్ళు పెళ్ళైన తర్వాత సంతానం కలగకుండా ఇబ్బంది పడుతున్నారా? ఖచ్చితంగా సంతాన దృష్టి మీ మీద ఉంది. సంతానం నిలబడకపోవడము, ఎన్ని పూజలు చేసినా పని చేయకపోవడము. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్‌షిప్‌లో గొడవలు కూడా అవుతాయి. ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయండి. సంభోగ దృష్టి. ఖచ్చితంగా వాళ్ళ రిలేషన్ దెబ్బతింటుంది.